నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటారు. అయితే ఆయన దర్శనం కోసం రోజు కొన్ని వందల వేల మంది భక్తులు క్యూ లైన్లో గంటలు రోజుల తరబడి నిల్చొని కూడా ఆయన దర్శనాన్ని చేసుకుంటారు. కానీ ప్రస్తుతం నేను చూపించబోయే భక్తుడు మాత్రం ఆయన దర్శనానికి వెళ్తే ఆలస్యం జరిగింది, అక్కడ అవమానం జరిగిందన్న ఒకే ఒక కారణంతో తిరిగి వచ్చి ఇప్పటి వరకు మళ్ళీ తిరుపతి మెట్లు కూడా ఎక్కలేదంటున్నారు. అంతేకాదు తిరుపతిని తలపించే విధంగా తను నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గులో అలాంటి గుడినే నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ భక్తుడు హరినాథ్ పండ మనతో పాటు ఉన్నారు. ఈ 92 ఏళ్ల వృద్ధుడు 6 ఏళ్ల క్రితం ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టారంట. అయితే ప్రస్తుతం గుడి దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతిలో ఎలాంటి విగ్రహం అక్కడ ఉందో అలాంటి విగ్రహాన్ని తిరుపతి నుంచే తెప్పించి అదే కొలతలతో ఇక్కడ కూడా ఈ గుడిని నిర్మిస్తున్నాను అంటున్నారు. మరిన్ని విశేషాలను భక్తుడి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హరిముకుంద్ పండ గారు. నమస్తే తాతగారు. అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ గుడిని మీరు నిర్మిస్తున్నారు. అయితే దీనికి కారణం తిరుపతిలో మీకు దర్శనానికి లేట్ అయింది, అందుకోసమే గుడిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. అసలు మీరు చివరిగా ఎప్పుడు తిరుపతి వెళ్ళారో అక్కడ అసలు ఏం జరిగింది? చివరికంటే ఇప్పుడు దగ్గర 8 ఇయర్స్ బిఫోర్ 8 ఇయర్స్ ముందు వెళ్ళినప్పుడు అక్కడ సరిగ్గా దర్శనం అవ్వలేదు. క్యూలో తెల్లారి 9 గంటల నుండి 1 గంట వరకు ఉన్నాం. ఉండి లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం అవ్వలేదు, చీకటిగా ఉంది. స్వామివారి దగ్గర కూడా సరిగా లైట్ ఏమీ లేదు. ఉన్న వాళ్ళందరూ పంపించుతున్నారు, అక్కడ ఎవరు నిలిచిపెట్టడం లేదు. కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఉంటే కొద్దిగా దేవుని చూస్తామన్నా కూడా వాళ్ళు బయటికి తోసిస్తున్నారు. చాలా ట్రబుల్ అక్కడ ప్రస్తుతం బాగా అంది లేదు. అందుకోసమే మరి ఇక్కడ గుడి కట్టాలని. అంటే మీరు చిన్నప్పుడు వెళ్ళారా? అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్షియేషన్? చిన్నప్పుడు నేను 70 ఇయర్స్ బిఫోర్ వెళ్ళేవాడిను. అప్పుడు చాలా బాగుండేది. మేము డైరెక్ట్ గుడిలోకి వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళి దర్శనం చేసి అక్కడ అర్చకులకి మేము అన్ని ఇచ్చే వాళ్ళు ప్రసాదం అన్ని తీసుకొని చాలా బాగుండేది. నేను చాలా 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఒకసారి వెళ్ళేవాడిను. తర్వాత నేను చాలా రోజులకి ఇక్కడ పనులు అన్నీ ఉండేది టెంటెడ్లో, అవన్నీ చూసుకొని మరి వెళ్ళలేదు. నాకు కొద్ది రోజులు ఇప్పుడు 10 ఇయర్స్ 8 ఇయర్స్ బిఫోర్ వెళ్ళాను. వెళ్తే అక్కడ అప్పుడు కూడా చాలా మారిపోయింది. అప్పుడులాగా ఏమీ లేదు. ఇవన్నీ కూడా చాలా మార్పు వచ్చి క్యూలు ఇవన్నీ కూడా 350 రూపాయలు టికెట్ ఇప్పుడు. అప్పుడు టికెట్ ఏమి ఉండేది కాదు. మేము డైరెక్ట్ వెళ్ళిపోవడమే దేవుడి దగ్గరికి. హుండీలో డబ్బులు వేసుకోవడం, అక్కడ ప్రసాదం అన్ని తీసుకోవడం, కొనుక్కొని. అప్పుడు 50 రూపాయలు లడ్డు, చాలా పెద్ద లడ్డు. ఇప్పుడు అంత ఇది లేదు. అది బాగుండేది అప్పుడు. నేను 2 సంవత్సరాలు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఒకసారి వెళ్ళేవాడిని. వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని చాలా చక్కగా వచ్చేవాళ్ళం. ఇప్పుడేం సార్ దర్శనం అవ్వడం లేదు. చాలామంది అక్కడ క్యూకి నిలబడాలా. తెల్లారి నుండి 8 నుండి 1 గంట వరకు నిల్చోవాలి క్యూలో. అది కూడా 350 రూపాయలు టికెట్ కట్టి నిల్చోవాలా. చాలా కష్టం. ఎత్తి ఆ క్యూలో నిలిచి అక్కడ వెళ్తే దేవుడి దర్శనం అవ్వడం లేదు. అక్కడ ఉంటున్నారు 2 ముగ్గురు, వాళ్ళు బయటికి తోసిస్తున్నారు. అరే ఉండయ్యా బాబు అంటే కూడా లేదు వెనక జనం వస్తున్నా వెళ్ళిపోండి అని తీసుకొచ్చి అదే వాళ్ళ దర్శనం కాలేదు, వెళ్ళిపోయాను. అది అక్కడ వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఎందుకు గుడి కట్టాలి అంటే అక్కడ వచ్చిన తర్వాత మా మదర్ ఇక్కడ ఉన్నారు, మా ఓన్ మదర్. అమ్మ ఇలాగ వెళ్ళి ఇంత కష్టపడడం అని, స్వామి దర్శనం కాలేదు, చాలా కష్టంతో వెళ్ళాము అని అంటే, ఎందుకు మనం గుడిని నిర్మిస్తాం అని మా మదర్ చెప్పారు. సరే అని చూస్తే నేను కూడా అలాగే చేస్తామంటే వెంటనే ఈ 12 ఎకరాల జాగాలో ఆ గుడి నిర్మించడానికి అన్ని ప్రపోజల్ చేసి ఈ గుడి స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు అయింది, కంటిన్యూ అవుతుంది. ఇంకో 2-3 నెలలు ప్రతిష్ఠ చేస్తారు. ఈ గుడి చూసుకున్నట్లయితే గుడి మొత్తం కూడా రామాయణం మహాభారతం గుడి నిండా ఉంది. అంతేకాదు ఎక్కడ చూసినా సరే అడుగడుగున దేవుడి విగ్రహాలన్నీ దర్శనం ఇస్తున్నాయి. అసలు మీరే ఓన్గా ఈ ప్లానింగ్ అంతా ఉందా, ఇంకెవరిదైనా ఉందా? లేదు, మనం ఓన్గా. మా మదర్ ఉన్నాడు, ఆవిడ చాలా దైవ భక్తురాలు. ఆవిడ వచ్చి ఇలా ఇక్కడ బాగుంటుంది అంటే మేము అలాగా అన్ని పని వాళ్ళు తీసుకొచ్చి ఎలా చెప్తే మేము అలా చేయిస్తున్నాం. ఎవరు మాకు ఇంజనీర్ ఎవరు లేరు. మా ఓన్ ప్లాన్లో ఇవి తయారైంది, అంతేగాని ఎవరు లేరు. సో విగ్రహం కూడా తిరుపతి నుంచి తెప్పించారని చెప్తున్నారు. విగ్రహం మేము తిరుపతి నుంచి ఏకశిలాన్ని ఉంది,
అక్కడికి వెళ్ళి దగ్గర ఉండి తిరుపతిలో తయారు చేయించి తెచ్చాం విగ్రహం. ఆ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ కూడా అక్కడి నుంచి అక్కడే తెప్పించారు. శ్రీదేవి, భూదేవి, శ్రీనివాసుడు మూడు విగ్రహాలు అక్కడే తెచ్చాం. తిరుపతిలో ఉండి ఎన్ని అడుగులు వెంకటేశ్వర స్వామి? 9 అడుగుల 9 ఇంచీలు. 9 అడుగుల 9 ఇంచులు. శ్రీదేవి, భూదేవి 7 అడుగుల 7 ఇంచులు. ఎలా శ్రీదేవి, భూదేవి 3 విగ్రహాలు తెచ్చాం. మిగతా విగ్రహాలు జైపూర్ నుండి ఇంకా చాలా దూరం నుండి చూసాం. పాలరత్న విగ్రహాలు, ఈ విగ్రహాలు ఎక్కడెక్కడ దొరుకుతుంది అక్కడ వెళ్ళి తెచ్చాం. సాధారణంగా ఒక ఇల్లు కట్టుకోవాలి అంటేనే ఈ రోజుల్లో ఆలోచిస్తున్నారు. అలాంటిది మీరు ఇంత పెద్ద గుడిని నిర్మిస్తున్నారు, అది కూడా ఎలాంటి డొనేషన్స్ తీసుకోకుండా. ఏమి డొనేషన్ ఎవరిదైతే కానీ కూడా తీసుకోరు. అదే ఎవరు విరాళాలు కూడా తీసుకోవాలి. విరాళం ఏం లేదు. మా మదర్ డబ్బులు ఇస్తుంది, మేము ఆయన తయారు చేస్తాం. మా ఓన్ మనీ. ఎవరు డబ్బులు ఒక పైసలు తీసుకోవడం లేదు. సాధారణంగా ఇంత మంచిగా కట్టిన గుడిలకి ఏంటి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్లో ఉంటాయి, లేదా వాళ్ళు తీసుకుంటాము అంటారు. సో అలా ఈ గుడికి ఎవరైనా అడిగారండి? లేదు, ఇంకా అడగలేదు. ఎవరు అడగలేదు. మేము మా ఓన్ కట్టామనుక ఎవరికి ఇవ్వడానికి కాదు. మేమే ఈ గుడి నడిపించాలని అనుకుంటున్నాము. ఇంకో 2-3 నెలల్లో గుడి ప్రారంభించడానికి అంత ఏర్పాటు చేస్తాం. సో తిరుపతిలో మనం చూసుకున్నట్లయితే నిత్య అన్నదానం, అక్కడ ఉండడానికి వసతి గృహాలు అన్నీ ఉంటాయి కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా నిత్య అన్నదానం అవన్నీ జరిపిస్తామంటున్నారు. నిత్య అన్నదానం కోసం కట్టిస్తున్నాం. ఆ తర్వాత వసతి గృహాలు ఒక రోజుకి ఇవ్వడానికి అన్నీ చేస్తున్నాం. అది కూడా వసతి గృహాలు ఇస్తాం. ఇక్కడ నిత్య అన్నదానం ఇస్తాం. అంటే తెల్లవారి 12 నుంచి 1:30 వరకు ఇస్తాం. అక్కడ నుంచి క్లోజ్ చేస్తాం. రోజు తిరుపతిలో ఎలా అయితే మనకు ఉంటాయో అన్ని అదే విధంగా అదే సేవలు ఇక్కడ కూడా చేస్తారు. ఇక్కడ అలాగే ప్రసాదం ఇవ్వడానికి అన్ని అరేంజ్మెంట్ చేస్తుంది. సో అంత పెద్ద అన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టిస్తున్నారు, మిమ్మల్ని చూస్తే మాత్రం చాలా సింపుల్గా ఉదారంగా ఉన్నారు. కారణం ఏంటండి? నాకు ఏజ్ అయిపోయింది కదా, 90 డెబో అయిపోయింది. ఇంకా దేని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. దేవుడు ఇక్కడ గుడి కట్టాలా మా మదర్ అనుకున్నట్టు చేస్తున్నాను. నాకు దేని మీద ఇంకా ఇంట్రెస్ట్ లేదు. దీని మీద ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు కూడా డాక్టర్స్ కదా. మా బాబు ఒక రాజ్ కుమార్, హరి రాజ్ కుమార్ అని ఢిల్లీలో చదివారు, ఏఎంసీలో. ఇక్కడ సర్జరీ డాక్టర్, అతను బాగా చేస్తున్నారు. మా కోడలు కూడా డాక్టర్, గైనిక్. మీ పిల్లలు ఏమి అనలేదా అండి గుడి కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎవరు విరాళాలు తీసుకోకుండా అని? అంటే మా పిల్లలు అడగడానికంటే వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు, దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, చేయని అతను అని చెప్పేసి వాళ్ళు కూడా. నాన్నగారు ఏమనుకుంటే అది చేయని సపోర్ట్ చేస్తారు. మా అమ్మ అంటే అతను మా నాన్నమ్మ గారు ఎలా చెప్తే అలా వింటారు. ఎవరైతే అడగరు. అడిగితే ఇంత పని చేయలేము కదా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టలేము కదా. ఈ జాగా అవుతుంది ఎన్నో కోట్ల రూపాయలు. అదే కేవలం 12 ఎకరాలే కొన్ని కోట్లు విలువ చేస్తుంది. కోట్లు ఇక్కడ చాలా విలువైన జాగా ఇది. ఇక్కడ కొన్ని కోట్లు విలువ చేస్తుంది ఈ 12 ఎకరాల జాగా. వాళ్ళు ఎవ్వరు మనకి అడగడం లేదు, ఏం లేదు. ఇక్కడ ఈ 12 ఎకరాల్లో అన్ని నిర్మిస్తున్నాం ఇప్పుడు. ఇంకా చిన్న చిన్న గుడిలు ఇవన్నీ దీనిలో. ఇంకా ఇప్పుడు అన్న సత్రం కూడా నిర్మించాం. వేద పండితులకి వాళ్ళు కూడా ఉండడానికి ఇల్లు ఇవన్నీ దీనిలో నిర్మిస్తున్నాం చేస్తున్నా. ఎవరు అడగరు, ఏమి అడగరు. ఎందుకు చేస్తున్నా కూడా ఏమి అడగరు. ఎందుకంటే ఇది ఎవరిది కాదు, మా మదర్ది, ఆవిడది. ఆవిడ మా ఫాదర్ చనిపోయిన తర్వాత డబ్బులన్నీ జాగ్రత్త ఉంచి ఆవిడ మనకి మెయింటైన్ చేస్తుంది. మీరు గుడి నిర్మించడమే కాదు, ఎంతో మంది పేదవారికి, అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సోమవారం డబ్బులు పంచడం కానివ్వండి, భోజనాలు పెట్టడం కానివ్వండి, ఎంతో దూరం నుంచి వస్తారంట కదండి. ఈ సేవలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఆవిడ ఏంటంటే ఇప్పుడు కాదు, ఒక దగ్గర 30-40 ఇయర్స్ నుండి బీదలకి అన్నం పెట్టడం, బట్టలు ఇవ్వడం. అంటే ఇక్కడ వాళ్ళందరికీ ప్రతి సోమవారం డబ్బులు ఇవ్వడం, ప్రతిరోజు అన్నం పెట్టడం చేసేది. ఇప్పుడు మాత్రం ఒక 10 years అయింది. రోజు చేయక వీక్లీ ఒకసారి వారానికి బీదలకి అన్నం పెడతారు. అంటే వికలాంగులకి, బీదలకు, ఆడవాళ్ళకి ఎక్కువ ఇక్కడ ప్రయారిటీ ఇస్తారు.
అంటే కళ్ళు లేని వాళ్ళకి, వికలాంగులకి, ఆడవాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు చెక్ ఇస్తారు. 10,000 ఇయ్యారు. తర్వాత ప్రతి వారం ఆడదానికి 400 ఇస్తారు. కిలో గోధుమ పిండి, కిలో బంగాళదుంపలు ఇస్తారు. మరి మగవాడికి 300 ఇస్తారు. కిలో గోధుమ పిండి, కిలో బంగాళదుంపలు. ఆడవాళ్ళందరికీ ఇస్తారు. మగవాళ్ళకి ఎవరికి ఇస్తారు లేకపోతే లేదు. అంటే ఇటు చాలా దూరం నుంచి వస్తారు. తిరుపతి నుంచి కూడా వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ తాతగారు, అడిగిన వెంటనే అన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత. సాధారణంగా ఈ గుడికి వస్తే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. అంతేకాదు తిరుపతిలో ఉండేటటువంటి మూల విరాట్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క మూల విరాట్ కూడా 9 అడుగుల 9 అంగుళాలు. అదేవిధంగా తిరుపతి నుంచి ఏకశిలను తెప్పించి మరీ ఇక్కడ నిర్మించామని చెప్తున్నారు. ఈ గుడి ప్రతి ఒక్క భక్తునికి కూడా అందుబాటులో ఉంటుంది. తిరుపతిలో ఎలాంటి అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయో అవే సేవా కార్యక్రమాలు ఈ గుడిలో కూడా నిత్యం జరిపించే విధంగా ప్రస్తుతం గుడి నిర్మాణాన్ని అయితే చేపట్టామని చెప్తున్నారు. అంతేకాదు గుడిలోకి మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి గుడి ప్రతి మూల కూడా మనకి అనేక రకాలైనటువంటి దైవ విగ్రహాలు దర్శనమిస్తాయి. గుడి మీద కూడా మనం చూసుకోవచ్చు రామాయణ మహాభారతాలు అన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన జీవిత చరిత్ర అంతా కూడా ప్రతి దశలో కూడా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంత మంచి గొప్ప గుడిని నిర్మించడమే కాదు, ఈయన ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు అంటున్నారు. ఇదంతా వింటే నిజంగా మానవులై పుట్టినందుకు మనకి అయితే తప్పనిసరిగా ఇలాంటి పనులన్నీ కూడా మనం కూడా చేయాలి అనిపిస్తుంది. మరి